సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయబోతున్నారు కదా. అయితే జగన్ గారు ఎప్పుడు కూడా ఇంత పెద్ద స్టెప్ అయితే ఎప్పుడు తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం వెనుక ఖచ్చితంగా మోడీ గారు ఉన్నారు. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విధంగా చేయిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్లో పెట్టడానికి అని చెప్పేసి ఒక వార్త ప్రచారంలో ఉంది సార్. నిజంగా పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారు? అంటే రాజకీయాల్లో ఏదన్నా పాసిబుల్లే, ఏది పాసిబుల్ ఇంపాసిబుల్ అని చెప్పలేము. బట్ మనం మామూలుగా లాజికల్గా ఆలోచించినప్పుడు జగన్ ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని చర్చ అయితే విత్ ఇన్ ద వైసీపీ అండ్ బయట చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిజానికి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు రెవెన్యూ మోడ్లోకి వెళ్ళిపోయారు డే 1 నుంచి. అది చేస్తున్నారు. కాకపోతే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇది ఇంకా ఫస్ట్ లుక్ పోస్టరే కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీనికి గ్లిమ్స్ ఉంది, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, వెబ్ సిరీస్, ఇలా చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడే ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారని కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పటివరకు మా వాళ్ళు అసలు ఏం చేయలేదు. నిజానికి అసంతృప్తిగా ఉన్నారు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా. చంద్రబాబు ఈ పార్టీకి దూకుడిగా వెళ్ళిపోయి ఎమ్మెల్యేలని, నానిల్ని, వంశీల్ని అంతా లోపలేసేయాలి కదా అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. బట్ చంద్రబాబు ఒక స్ట్రాటజీతో వెళ్తున్నట్టు కనబడుతుంది. ఆల్రెడీ ఫస్ట్ వికెట్ ఈరోజు నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారు. సో ఇలాగా ఇంకా వాళ్ళు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎవరైతే ప్రతినిధులుగా ఉంటారో రాజకీయంగా, ఎవరైతే యాక్టివ్గా వైసీపీ తరఫున మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ ఏదో ఒక కారణం చూపించి చేసే అవకాశం. నాగార్జున యాదవ్ అయితే ఖచ్చితంగా తప్పు మాట్లాడాడు. నిజానికి సాక్షి యాంకర్ కూడా దాన్ని ఖండించాడు. ఆ రోజు సాక్షి యాంకరే ఒప్పుకోలేదు. అతను మరి ఎందుకు రెచ్చిపోయాడో, చంద్రబాబు గతంలో అలిపిరిలో తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు అన్నట్టుగా మాట్లాడాడు. అది ఖచ్చితంగా రాంగు. కేసు పెట్టడంలో తప్పేం లేదు, అరెస్ట్ చేయడంలో కూడా తప్పు లేదు. లీగల్గానే వెళ్ళారు వాళ్ళు. సో ఇలాగా వెళ్తారా అనేది చూడాలి. అయితే ఏదేమైనా అంటే ఇక్కడ నేను చెప్తున్నది ఏమంటే, తెలుగుదేశం వాళ్ళు అసలు ఇప్పటివరకు మేమేమి రివెంజే స్టార్ట్ చేయలేదు, మీరేంది ఈ స్థాయికి వెళ్తూ ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ 36 మందిని మా వాళ్ళని చంపారు, 300 మంది మీద హత్యాయత్నాలు జరిగాయి, దాదాపు 2000 పైన దాడులు జరిగాయి, 1500 మంది ఒక పల్నాడు నుంచే ఫ్యామిలీలు పారిపోయారు, ఓవరాల్గా 2700 మంది పారిపోయారు అనేది వాళ్ళు ఒక లెక్కలు చెప్తున్నారు. దానికి అనిత నిన్న ఛాలెంజ్ చేసింది, 36 మంది ఎక్కడ, ఓన్లీ 4 ఇప్పటి వరకు హత్యలు జరిగాయి, ఆ 4లో తెలుగుదేశం వాళ్ళే 3 అని చెప్పి. 36 మంది లెక్క లేకపోతే నేను జగన్ మీద చర్యలు తీసుకుంటాను. 36 మంది రేపు జగన్ ఇచ్చినా కూడా ఏం ఒప్పుకోదు కదా, ఎలాగూ అవన్నీ రాజకీయ హత్యలు అని ఒప్పుకోదు కదా, మరి ఎందుకు అడగడం? కాబట్టి ఏంటంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నిన్న జరిగిన జిలానీ అతని పేరు రషీద్ని చంపితే, రషీద్ వైసీపీ కాదు, ఇద్దరు వైసీపీ అని వీళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఇదే జరుగుతుంది. వాళ్ళు మా వాళ్ళు అంటారు, కాదు ఇద్దరు మీ వాళ్ళే అని వీళ్ళు అంటారు. సో ఇది ఎప్పటికీ తెగదు. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ ఎందుకు, మామూలుగా అయితే 6 నెలలు వీళ్ళకి టైం ఇద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళు రెచ్చిపోతున్నారు. అంటే జగన్కి మేబీ ఇంకొన్ని విషయాలు, మనకి ప్రజలకి తెలియని విషయాలు కూడా కొన్ని తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎవరెవరిని అరెస్ట్ చేయబోతుంది, ఎవరెవరి మీద దాడులు చేయబోతుంది, ఈ లెక్కలన్నీ జగన్ దగ్గర ఆల్రెడీ ముందే లీక్ అయి ఉండాలి. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లో కూడా జగన్ మనుషులు ఖచ్చితంగా ఉంటారు. అందువల్ల లీక్ అయి ఉండే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడే మనం ఢిల్లీ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళకపోతే రేపొద్దున పెద్ద స్థాయిలో అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. మేబీ జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడే మనం దీన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకుంటే చంద్రబాబు దూకుడిని తగ్గించవచ్చు అనేది ఒక ప్లాన్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు కొత్త వెర్షన్ ఒకటి వినబడుతుంది నిన్నటి నుంచి. అదేంటంటే జగన్ వెనుక మోడీ ఉన్నాడు, మోడీనే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్ని. లేకపోతే జగన్ ఇంత ధైర్యంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, ఇది మోడీకి వ్యతిరేకంగా చేస్తున్నట్టే కదా. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు, ఎన్డీఏ కూటమి ఇక్కడగా పనిచేస్తుంది. ఒక పక్కేమో ఎన్డీఏకి అక్కడ మద్దతులు చెబుతున్నారు. మొన్న కూడా స్పీకర్ విషయంలో కూడా ఎన్డీఏకి వీళ్ళ అవసరం లేకపోయినా కూడా వైసీపీ మద్దతు తెలిపింది. అట్లాగే ఇప్పుడు కూడా వైసీపీ రాజ్యసభ ఎంపీలు కావచ్చు, 4 లోక్సభ ఎంపీలో కావచ్చు, వాళ్ళంతా కూడా మోడీకే మద్దతు తెలుపుతున్నారు. సో ఈ క్రమంలో ఇతను వెళ్ళి ఢిల్లీలో ఇప్పుడు చేస్తే దీన్ని నేషనల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుందా,
లేకపోతే ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుందా, ఈ విషయాలన్నీ ఇవాళ చర్చకు వస్తున్నాయి. అందువల్ల దీని వెనక మోడీ ఉన్నాడు అన్న చర్చ నడుస్తుంది. అయితే మోడీకి అవసరం ఏంటి? మోడీకి అవసరం ఏముందంటే చంద్రబాబుని చెక్లో పెట్టుకోవాలి, చంద్రబాబు అతిగా బిహేవ్ చేయకుండా తన కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఒక ఎనిమిని చంద్రబాబుకి అక్కడ లోకల్గా క్రియేట్ చేసి ఆల్రెడీ ఉన్నాడు, అతనికి సపోర్ట్ చేస్తే ఆ ఎనిమి స్ట్రాంగ్గా ఉంటే చంద్రబాబు కంట్రోల్లో ఉంటాడు అన్న ఒక నెరేటివ్ వినిపిస్తుంది. ఇది ఎంత నిజం అనేది తెలియదు, కానీ పాజిబుల్ అయితే పాజిబుల్. ఎందుకంటే వాళ్ళు మిత్రపక్షాలను కూడా వేధిస్తూనే ఉంటారు బీజేపీ వాళ్ళు. మిత్రపక్షాలను ఏమి వాళ్ళు నెత్తను పెట్టుకునే చరిత్ర బీజేపీకి లేదు. మిత్రపక్షాలను తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి అనేక రకాల వ్యూహాలు వాళ్ళు పన్నుతూనే ఉంటారు. మనకి తమిళనాడులో చూసాము, తర్వాత మహారాష్ట్రలో చూసాము, పంజాబ్లో చూసాము, ఒరిస్సాలో చూసాము. ఈవెన్ జగన్ కూడా ఈ 10 ఏళ్ళు జగన్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు, కానీ జగన్ మీద ఎప్పుడూ వాళ్ళు ప్రేమ ప్రకటించలేదు. జగన్ మీద ఉన్న కేసుల్ని వాళ్ళు ఎప్పుడూ కూడా డిస్పోజ్ చేయలేదు. ఇప్పటి వరకు జగన్ కేసులు అలాగే ఉన్నాయి. అదే ఇలాంటి ఈడీ అండ్ సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు ఎన్డీఏ కూటమిలో లేకపోతే బీజేపీలో చేరితే మాత్రం వాళ్ళకి క్లోజర్ పిటిషన్లు వేసేస్తారు ఈ 2 ఏజెన్సీలు. కానీ వీళ్ళకి అది జరగలేదు జగన్కి. అంటే జగన్ని వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేశారు తప్ప జగన్ మీద ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. అట్లాగే రేపు అవసరం వచ్చినప్పుడు జగన్ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబుతో కూడా వాళ్ళు పొత్తుకెళ్ళి చివరికి జగన్ని ఓడించడానికి వాళ్ళు కూడా కృషి చేశారు. సో క్లియర్గా ఏంటంటే వాళ్ళకి మిత్రుడా శత్రుడు అనేది మనకి ఎంతవరకు పనికి వస్తుంది, మనం వాళ్ళని ఏ స్థాయిలో పెట్టుకోవాలి అన్న వ్యూహమే బీజేపీకి ఉంటుంది. సో అందువల్ల చంద్రబాబుని కంట్రోల్లో పెట్టుకోవాలంటే జగన్ అనేవాడు బలంగానే ఉండాలి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా చెబుతున్నారు. సో అందుకని జగన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకురావడానికి వాళ్ళు కూడా పరోక్షంగా మద్దతు ఉంది. అందుకనే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ స్ట్రాటజిక్గా అక్కడ ప్లాన్ చేశాడని చెప్తున్నారు. మామూలుగా జగన్ ఏం చెప్పాడు, ఇది ఒక శాంతి భద్రతలు ఘోరంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఈ డిమాండ్తో మేము వెళ్తున్నాం, దేశంలో ఇతర పార్టీలు కూడా దేశమంతా మాకు సపోర్ట్ చేయాలి అనేది కూడా అడిగాడు. ఇతర పార్టీల మద్దతు కూడా. తన బలగం కూడా ఇక్కడ ఏంటంటే 11 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీలు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 9 లోక్సభ సభ్యులు, 8 మంది ఎమ్మెల్యేలు, 45 మంది ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ మొత్తం 60 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పాడు. యాక్చువల్గా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఉన్నది 35 మంది పార్టీ తరఫున, నామినేటెడ్ వాళ్ళు 6 మంది, ఇండిపెండెంట్ 9. మరి నామినేటెడ్ 6 మంది ఇండిపెండెంట్లు కూడా జగన్కి సపోర్ట్ చేసి ఢిల్లీకి వెళ్తారా అనేది మనకి రేపు కానీ క్లారిటీ రాదు. అంటే ఇది ఎల్లుండి జరగబోతుంది. రేపు ఈవినింగ్కి వీళ్ళు వెళ్తారు, ఎల్లుండికి కానీ మనకి క్లారిటీ రాదు ఎంతమంది అయితే. కానీ ఓవరాల్గా అయితే జగన్ తన ప్రజాప్రతినిధుల బలాన్ని, నాయకులను అందరినీ అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ దీనికి మద్దతు ఇస్తాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కాంగ్రెస్ కూడా కన్సర్న్ చూపిస్తుంది. కాంగ్రెస్కి కూడా ఇది ఉపయోగమే. ఒక రకంగా మోడీకి యాంటీగా దీన్ని మలచడానికి ఇండియా కూటమి జగన్ ఉపయోగించుకుంటుందని చూడాలి. అయితే జగన్కి ఉండే ఒక సమస్య ఏంటంటే గతంలో ఏ కూటమిలో లేకపోవడం వల్ల జగన్ని వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం తక్కువే ఉంది. అదే చంద్రబాబు అరెస్ట్ని బీజేపీ ఖండించలేదు, కానీ కూటమి ఖండించింది, ఇండియా కూటమి ఖండించింది అప్పుడు. అంటే దానికి కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ప్రత్యర్థుల మీద చేస్తున్నా ఖండిస్తూ ఉంది ఇండియా కూటమి. ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు జగన్ మీద జరుగుతుంది కాబట్టి అది ఖండించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే పెద్ద స్థాయిలో జగన్ మీద ఏమీ జరగలేదు కాబట్టి కూటమి ఖండిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ షర్మిల పెద్దగా దీని మీద ఖండించలేదు, మొన్నెప్పుడో ఒక మాట అనింది తప్ప, అది కూడా వాళ్ళ పార్టీ వల్ల కాదా అన్నట్టుగానే మాట్లాడింది ఆమె ముందు నుంచి కూడా చంద్రబాబు పట్ల ఒక మెతక వైఖరిని అవలంబిస్తుంది. బట్ కాంగ్రెస్ అది చేయట్లేదు. ఆమె కానీ రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నరే ఉన్నారు, ఇంకా అవసరమైతే పొగుడుతున్నారు. ఇక్కడైతే మొన్న కూడా ఖమ్మం మహాసభలో చంద్రబాబుని రేవంత్ రెడ్డి పొగిడాడు. క్లియర్గా చంద్రబాబు పట్ల వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ నాయకులు, తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు. నిజానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా వాళ్ళ పాలసీ ఏంటి, ఎన్డీఏ కూటమికి యాంటీగా ఉండాలి, కానీ అది కనిపించట్లేదు ఇక్కడ.
సో ఈ యాంగిల్లో మోడీ సపోర్ట్ జగన్కు ఉందా లేదనేది మనకి కొంత గడిస్తే కానీ క్లారిటీ రాదు. ఏదేమైనా మోడీ వ్యూహం అయితే ఉండే అవకాశం అయితే ఉంది.